హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. నా పేరు కొనతం హరీష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ రీజనింగ్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్లో పూర్తి స్థాయి సిలబస్ అనేది తెలుసుకోబోతున్నాం. ఇది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరియు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూద్దాం. ఈ వెర్బల్ రీజనింగ్లో అసలు ఏమేం కాన్సెప్ట్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్ టెస్ట్. దీన్ని మనం తెలుగులో దిశాత్మక పరీక్ష అని అంటూ ఉంటాం. బ్లడ్ రిలేషన్స్ అంటే రక్త సంబంధాలు. ఆల్ఫాబెటిక్ టెస్ట్, దీని తెలుగులో కూడా కొన్నిసార్లు ఈ రీజనింగ్ యాప్టిట్యూడ్ భాషలో సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట పేర్లు కూడా. ఆల్ఫాబెటిక్ టెస్ట్ అని తెలుగులో కూడా ఆల్ఫాబెటిక్ టెస్ట్ అనే పిలుస్తూ ఉంటాం. సిరీస్ అంటే శ్రేణి పూరక పరీక్ష. ఎనాలజీ పోలికా పరీక్ష. క్లాసిఫికేషన్ అంటే భిన్న పరీక్ష. మిస్సింగ్ క్యారెక్టర్, దీన్ని కూడా మనం తెలుగులో సేమ్ అలాగే పిలుస్తుంటాం, మిస్సింగ్ క్యారెక్టర్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే గణితపు గుర్తుల పరీక్ష. ర్యాంకింగ్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఫజిల్ టెస్ట్, క్యాలెండర్, క్లాక్స్, అర్థమెటికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, వెన్ డయాగ్రామ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ర్యాంకింగ్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్మెంట్, ఫజిల్ టెస్ట్, క్యాలెండర్, ఈ అర్థమెటికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ దత్తాంశ వివరణ అంటారు. అలాగే వెన్ డయాగ్రామ్స్, ఇవన్నీ కూడా తెలుగులో కూడా మనం ఈ రీజనింగ్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్లో సేమ్ ఇదే పేర్లతో పిలుస్తాం. ఇప్పుడు మనం ఈ వెర్బల్ రీజనింగ్లో 17 టాపిక్స్ అనేవి చూసాం. అలాగే లాజికల్ రీజనింగ్లో టాపిక్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే డేటా సఫిషియన్సీ అంటే తెలుగులో దీన్ని దత్తాంశ పర్యాప్తత అని అంటారు. అలాగే స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అంటే ప్రకటనలు మరియు వాదనలు. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అంటే ప్రకటనలు మరియు నిర్ధారణలు. అలాగే స్టేట్మెంట్స్, అసంప్షన్స్ అంటే ప్రకటనలు మరియు ఊహలు. అలాగే ఎసెన్షియల్ రీజన్స్ అంటే నిశ్చిత వాక్యాలు, హేతువులు. అలాగే స్లోగన్స్ అంటే తీర్మానాలు. వెరిఫికేషన్ ఆఫ్ ట్రూ స్టేట్మెంట్స్, దీన్ని మనం తెలుగులో కూడా సేమ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ భాషలో సేమ్ అలాగే పిలుస్తూ ఉంటాం, వెరిఫికేషన్ ఆఫ్ ట్రూ స్టేట్మెంట్స్ అని. అలాగే డిసిషన్ మేకింగ్. స్టేట్మెంట్, కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ప్రకటనలు మరియు తీసుకోవాల్సిన చర్యలు. ఇప్పుడు మనం ఈ లాజికల్ రీజనింగ్లో 9 చాప్టర్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు మనం ఈ నాన్ వెర్బల్ రీజనింగ్లో అసలు ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయో తెలుసుకుందాం. అలాగే ఈ నాన్ వెర్బల్ కాన్సెప్ట్స్ అనేవి అన్నీ కూడా డయాగ్రామ్ బేస్ చేసుకుని ఉంటాయి అన్నమాట. అంటే క్వశ్చన్ అడిగేటప్పుడు డయాగ్రామ్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లెసన్ క్యూబ్స్ అండ్ డైస్ అంటే తెలుగులో పాచికలు అని. అలాగే కౌంటింగ్ ఫిగర్స్ అంటే చిత్రాలను లెక్కించుట. సిరీస్, దీన్ని మనం సిరీస్ అనే అంటాం. ఎనాలజీ అంటే పోలిక. ఆడ్ వన్ అవుట్ అంటే బిట్టిన పరీక్ష. హిడెన్ ఫిగర్స్ అంటే దాగి ఉన్న చిత్రాలు. అలాగే మిర్రర్ ఇమేజెస్. అలాగే మిర్రర్ ఇమేజెస్ అంటే అద్దంలో ప్రతిబింబం. వాటర్ ఇమేజెస్ అంటే నీటిలో ప్రతిబింబం. పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్, దీన్ని మనం తెలుగులో కూడా సేమ్ అలాగే పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ అనే పిలుస్తాం. అలాగే ఇంకోటి చూసినట్లయితే డాట్ లొకేషన్, దీన్ని కూడా యాజ్ యూజువల్ సేమ్ అలాగే పిలుస్తాం. కాంపిటీషన్ ఆఫ్ ఇన్కంప్లీటెడ్ ప్యాటర్న్స్, దీన్ని అసంపూర్ణ చిత్రాలను సంపూర్ణం చేయుట అని పిలుస్తుంటాం. ఇప్పుడు మనం ఈ నాన్ వెర్బల్ రీజనింగ్లో
11 చాప్టర్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఈరోజు మొత్తం మీద ఈ రీజనింగ్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్లో పూర్తి స్థాయి సిలబస్ అనేది తెలుసుకున్నాం. అలాగే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినట్లయితే యూపీఎస్సి, గ్రూప్స్, ఎస్ఎస్సి, పోలీస్, ఆర్ఆర్బి అలాంటి ఎగ్జామ్స్ చూసినట్లయితే ఈ టాపిక్స్ నుంచే మన బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎనీవే వన్స్ అగైన్ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ టు ఆల్.